రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మా ఆత్మీయ జీవితానికి, మా విశ్వాస జీవితానికి కావలసిన మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనము. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసు క్రీస్తు చెయ్యి పట్టి లేవనెత్తాడు. ఎప్పుడైతే చెయ్యి పట్టి లేవనెత్తాడో వాడు నిలువబడెను. ఎవరు ఈ వ్యక్తి అని మనం గమనించినట్లయితే పై వచనాలను చూసినట్లయితే 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయిరు అనిరి. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే పైన ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒక దెయ్యము ఆ వ్యక్తిని పట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. పట్టుకుని అతన్ని హింసిస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. అప్పుడు యేసు గద్దించాడు. యేసు గద్దించినప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అని ఆ కేకలు వేసి అతన్ని విలవిలలాడించి అతన్ని వదిలిపోయింది. అయితే అక్కడ పరిస్థితి మనం గమనించినట్లయితే అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను. ఆ విలవిలలాడించి ఎప్పుడైతే దెయ్యం అతన్ని వదిలిపెట్టేసిందో అతను ఎలా ఉన్నాడంట, చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే వాడు చనిపోయిరనిరి. ఇక్కడ అందరూ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతను లో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇతను విలవిలలాడించేసింది. ఇతను పడిపోయాడు. ఇక్కడ పడిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే చనిపోయిన వాని వలె ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు, వాడు చనిపోయిననిరి. వాడు ఇంకా చనిపోయాడు అనేటువంటి ఒక అవగాహనకి వీళ్ళు రావటం జరిగింది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వాని చెయ్యి పట్టి లేవనెత్తాడో వాడు నిలువబడిను. అతను నిలవబడటం మనం చూస్తూ ఉన్నాము. అంటే అక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇతను ఎలా కనిపించాడు అంటే చనిపోయిన వాని వలె కనిపించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇతను చనిపోయాడు అని అనుకుంటున్నారు. కానీ ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు లేచెను. అతను లెగిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీవు ఎలాంటి స్థితిలో పడిపోయావు? నీవు ఎలాంటి స్థితిలో లేవలేకుండా ఉన్నావో ఆ స్థితిలో ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వైపు మనం చూసినట్లయితే ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తినప్పుడు మనం నిలబడతాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో నువ్వు అందరికీ పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు? ఏ విషయంలో అందరూ నీ పని అయిపోయింది అనుకుంటున్నారు, ఇక నువ్వు లేవలేవు అనుకుంటున్నారు? ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితుల గుండా నీ జీవితం వెళ్తున్నట్లయితే, అలాంటి పరిస్థితుల గుండా నీ కుటుంబము వెళ్తున్నట్లయితే దిగులు చెందుకు, కంగారు పడకు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన లేవనెత్తుతాడు. ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు నువ్వు నిలబడతావు. నీలోనికి జీవం వస్తుంది. చనిపోయావు అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, జీవము లేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలోనికి ఆయన చెయ్యి పట్టుకున్న వెంటనే నీలోనికి నాలోనికి జీవం వస్తుంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని వైపు చూడు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట యందు విశ్వాసం ఉంచు. ఆయన అడుగు, నా చెయ్యి పట్టుకోమని. ఆయన నీ చేయి పట్టుకుని, నా చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు మనము లేచి నిలబడతాం. మళ్ళీ మనలోనికి జీవం వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు. నీకు వందనాలు ప్రభువా. జీవము లేనటువంటి మృతతుల్యమైనటువంటి పరిస్థితుల్లోనికి నీవు జీవము తీసుకురావగలవని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, మేమున్నటువంటి పరిస్థితులను మార్చే దేవుడవు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవా తండ్రి జీవము లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నామో తండ్రి, ఆ పరిస్థితుల్లోంచి మమ్మల్ని లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.